నమస్తే. ఏదైతే కారు పార్టీకి ఇప్పుడున్నటువంటి పరిస్థితి చాలా గడ్డు కాలమే అని చెప్పుకోవచ్చు. ఒక పక్కన 9.5 ఏళ్ళు విజయవంతంగా కొనసాగినటువంటి పార్టీలో ఒక పక్కన సంక్షోభం దిశగా కారు పార్టీ నడుస్తూ ఉంది. ఒకేసారి కారు పార్టీకి సడన్ బ్రేకులు పడ్డట్టుగా స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఒక పక్కన పార్టీలు మారుతున్నటువంటి నేతలు, మరో పక్కన సిట్టింగ్ ఎంపీలు దూరం కావడం, మరో పక్కన జాతీయ పార్టీలు బీజేపీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ ఆపరేషన్ ఆకర్షణ చేపట్టడం, ఇవన్నిటి కూడా కేసీఆర్ పైన ఉన్నటువంటి వ్యతిరేకతతోటి ఒక్కొక్కరైతే కారును దిగి మరో పార్టీ వైపు నడుస్తున్నటువంటి పరిస్థితి. ఇదే నేపథ్యంలో ఒక పక్కన ఓటమి నుంచి కోలుకోక ముందుకే మరో పక్కన పార్లమెంటు ఎన్నికల్లో మరి కేసీఆర్కి ఒక సవాల్గా మారినాయి. మరి రానున్నటువంటి పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేసేందుకు అభ్యర్థులు కూడా దొరకనటువంటి పరిస్థితి ఈరోజు కారు పార్టీకి ఉంది. ఒకప్పుడు కారు పార్టీ పైన టికెట్ వస్తే చాలు తాము గెలుస్తామన్నటువంటి ఒక అభిప్రాయం ఉండేది. కానీ ఇప్పుడు కారు పార్టీ నుంచి టికెట్ ఇస్తామని చెప్పేసి బ్రతిమలాడినప్పటికీ ఎక్కడ కూడా పోటీ చేసేందుకు చాలామంది విముఖత చూపుతూ ఉన్నారు, వెనక్కి వస్తూ ఉన్నారు. దానిలో భాగంగానే 3 సిట్టింగ్ ఎంపీలు కారు పార్టీకి దూరం కావడం, మరో పక్కన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితోటి చాలామంది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలంతా పోయి నేరుగా కలవడం, ఇదంతా మనం చూసుకోవచ్చు. ఒక పక్కన 3 ఎంపీలు సిట్టింగ్ స్థానంలో ఉన్నటువంటి 3 ఎంపీలు కూడా దూరం కావడం జరిగింది. ఇక అక్కడ కొత్త అభ్యర్థులను వెతుక్కోవాల్సినటువంటి పరిస్థితి కేసీఆర్కు దాపరించింది. ఇంకొక పక్కన తెల్లం వెంకట్రావు భద్రాచలం సంబంధించినటువంటి ఆయన పోయి కలవడం జరిగింది. మరో పక్కన కేసీఆర్ సొంత జిల్లాకు సంబంధించినటువంటి 4 ఎమ్మెల్యేలు కలవడం, మరో పక్కన చేవెళ్లకు సంబంధించినటువంటి కాలయాదయ్య, ఒక పక్కన మేయర్లు, మాజీ మేయర్లు, అక్కడ ఉన్నటువంటి ఏదైతే కార్పొరేషన్కు సంబంధించినటువంటి చైర్మన్లు, మున్సిపాలిటీ చైర్మన్లు, ఇలా ఒక్కొక్కరుగా కారు పార్టీలో నిండుగా ఉన్నటువంటి నేతలంతా పక్క పార్టీల వైపు చూస్తూ ఉన్నారు. ఒక పక్కన వాళ్ళ యొక్క రాజకీయ భవిష్యత్తు, మరో పక్కన 10 సంవత్సరాల వరకు కూడా కేసీఆర్ తెలంగాణ రాష్ట్రంలో కోలుకోలేనటువంటి దెబ్బతీసింది. కాబట్టి రానున్నటువంటి ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ పార్టీని ఆదరించేటువంటి పరిస్థితి ఉండదు అన్నటువంటి ఒక ఉద్దేశంతో చాలామంది కూడా మరి వెళ్తూ ఉన్నారు బయటికి అని చెప్పేసి అయితే తెలుస్తూ ఉంది. ఇంకొక పక్కన ఓటమి తర్వాత అసెంబ్లీ ఓటమి తర్వాత కేసీఆర్కి పెద్ద సవాల్గా మారినటువంటి పార్లమెంటు ఎన్నికల్లో మరి ఎన్ని సీట్లు వస్తాయి, అసలు కేసీఆర్కు తెలంగాణ రాష్ట్రంలో ఎదురేలేనటువంటి నేతగా ఎదిగినటువంటి ఒక ఉద్యమకారుడు అయినప్పటికీ కూడా తెలంగాణలో ఎప్పుడు లేనటువంటి గడ్డు కాలం ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి రావడం జరిగింది. ఈ అంతటికి కారణం ఒక పక్కన కుటుంబ పాలన, మరొక పక్కన దోపిడీ, ఇంకొక పక్కన ఏదైతే పదవులకు సంబంధించినటువంటి విషయంలో కుటుంబానికి సంబంధించినటువంటి సభ్యులకే ఇచ్చారన్నటువంటి ఆరోపణ, లక్షల కోట్ల రూపాయలు తెలంగాణ ప్రజల మీద రుద్ది అనవసరమైనటువంటి ప్రాజెక్టులు కట్టినన్నటువంటి ఒక ఆరోపణ నేపథ్యం, మరో పక్కన కేటీఆర్ అహంకారం, ఇవి అన్నిటిని కూడా ఈరోజు బీఆర్ఎస్ పార్టీని భూస్థాపితం చేసే అనేదానికి ఈ యొక్క నిదర్శనంగా చెప్పుకోవచ్చు. మరి దీని నుండి వచ్చేటువంటి పార్లమెంటు ఎన్నికల్లో వీటన్నిటి కూడా కప్పిపుచ్చుకున్నటువంటి ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి కీలకమైనటువంటి నేతలు చెప్తా ఉన్నారు. అయితే వలసలకు అడ్డుకట్టే వేయాలన్నటువంటి ఒక ఉద్దేశంతో బీఆర్ఎస్ పార్టీ నేతలు పదే కొన్ని ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ఏదైతే బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి నేతల యొక్క వాళ్ళను అడ్డుకట్ట వేయాలి, వాళ్ళను ఇదే పార్టీలో ఉండనియాలన్నటువంటి ఉద్దేశంతో 5 ఏళ్ల పాలనలో రేవంత్ రెడ్డి సరిగ్గా చేయలేడు, ఈ ప్రభుత్వం మధ్యలోనే కూలిపోతుందన్నటువంటి వ్యాఖ్యలు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి హరీష్ రావు కావచ్చు, కేటీఆర్ కావచ్చు, కేసీఆర్ కానీ వీళ్ళందరూ కూడా ఒక్కొక్కరు ఈ వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. ఈ వ్యాఖ్యల వెనుక అర్థం ఏంటంటే ఈ ఉన్నటువంటి ఎవరైతే పార్టీలో ఉన్నటువంటి నేతలు ఎవరైతే ఉంటుందో వాళ్ళను కాపాడుకోవాలన్నటువంటి ఉద్దేశంతో, అంతేకాకుండా వాళ్ళకు మనోధైర్యం ఇచ్చి వాళ్ళు పక్క పార్టీల వైపు చూడొద్దన్నటువంటి ఒక ఉద్దేశంతో ఈ వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. నిజంగా కూడా ఈ రోజులలో ఇప్పటికీ కూడా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఏర్పడి 100 రోజులు కావస్తూ ఉంది. ఈ 100 రోజుల పరిపాలనలో ఎక్కడ కూడా రేవంత్ రెడ్డి సర్కారు పైన వ్యతిరేకత కనపడట్లేదు. ఒక పక్కన 6 గ్యారంటీల్లో 13 అంశాలు ఇంప్లిమెంట్ చేయకపోయినప్పుడు కూడా చేస్తారులే అన్నటువంటి ఒక అభిప్రాయం అయితే వ్యక్తమవుతుంది. దానికి ఉదాహరణ ఎందుకు మినహాయింపిస్తున్నారు ప్రజలంటే ఖచ్చితంగా కేసీఆర్ చేసినటువంటి అవినీతి ఏదైతే ఉందో 6.5 లక్షల కోట్ల అప్పు చేసింది కాబట్టి ఇప్పుడు కాకపోయినా ఇక ముందైనా చేస్తలే అన్నటువంటి కొంత మినహాయింపును రేవంత్ రెడ్డి సర్కార్కి మరి ఇప్పటికీ కూడా ప్రజలు ఇవ్వడం జరిగింది. ఇదే ఫ్లో రానున్నటువంటి పార్లమెంటు ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీకి మరి అడ్వాంటేజ్ అయ్యేటువంటి అవకాశం స్పష్టంగా కనపడతా ఉంది. ఇక ఇంకొక పక్కన పార్టీ దిగుతున్నటువంటి కొంతమంది నేతలైతే మరో పక్కన పార్టీలో ఉన్నటువంటి నేతలు సైతం, ఎమ్మెల్యేలు సైతం మరి అదే పార్టీలో బీఆర్ఎస్ పార్టీలోనే ఉండి
తెర వెనుక రాజకీయాలు నడుపుతూ పరోక్షంగా మరి కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తామన్నటువంటి అభిప్రాయాన్ని రేవంత్ రెడ్డికి మరి చెప్పినట్టుగా తెలుస్తూ ఉంది. ఇంకొక పక్కన బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ఎవరైతే నేతలు ద్వితీయ స్థాయి నేతలు కానీ టికెట్ ఆశిస్తున్నటువంటి నేతలు కానీ కొంతమంది పోటీలో బరిలో ఉన్నప్పటికీ కూడా తాము ఎట్టి పరిస్థితుల్లో మేము ఖర్చు పెట్టం, ఒకవేళ మమ్మల్ని నిలబెట్టినప్పటికీ కూడా ఖర్చు అంతా మీరే భరించినట్టు అయితుంటే మేము పోటీ చేస్తామన్నటువంటి ఒక అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్టుగా తెలుస్తూ ఉంది. కాబట్టి కేసీఆర్ చేసేటువంటి మోసాలని, కేసీఆర్ చేసినటువంటి అవినీతి పైన మరి ఇలా తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలంతా తిరగబడతా ఉన్నారు. దానికి ఉదాహరణ మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని చూడడం, అంతేకాకుండా ఇప్పుడు రానున్నటువంటి పార్లమెంటులో అదే పరిస్థితి ఎదురుగా పోతూ ఉంది. గతంలో ఏదైతే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పుడు 2014లో తెలంగాణలో టీడీపీ పరిస్థితి ఏ విధంగా ఎంత దయనీయమైనటువంటి పరిస్థితిలో ఉందో ఇప్పుడు ఎగ్జాక్ట్లీ తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి కూడా అదే విధంగా కొనసాగుతూ ఉంది. ఇప్పుడు టికెట్ ఇస్తామని చెప్పేసి అంటే వామ్మో నాకొద్దు అనేటువంటి పరిస్థితి ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి దాపరించింది. గతంలో పోటీ చేసినటువంటి వాళ్ళు ఈరోజు వెనుకడుగు వేస్తూ ఉన్నారు. ఏదైతే సికింద్రాబాద్ నుంచి మాజీ మంత్రిగా పనిచేసినటువంటి తలసాని శ్రీనివాస్ యాదవ్ కొడుకు తలసాని సాయి కావచ్చు, మరో పక్కన మల్లారెడ్డి కొడుకు భద్రారెడ్డి కావచ్చు, ఇంకొక పక్కన చాలామంది నేతలు కూడా ఒక్కొక్కరు గుత్తా సుఖేందర్ కొడుకు కూడా మరి పోటీలో ఉంటామని చెప్పేసి గతంలో టికెట్ ఇవ్వాలని చెప్పేసి హామీ కూడా తీసుకోవడం జరిగింది గుత్తా సుఖేందర్ రెడ్డి. మరో పక్కన మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు కూడా మల్లారెడ్డి కూడా తన కొడుకుకి టికెట్ కావాలని చెప్పేసి ఆయన కూడా చెప్పడం జరిగింది. కానీ వీళ్ళందరికీ కూడా ఎక్కడ కూడా టికెట్ ఇచ్చినప్పుడు కూడా మాకు వద్దు అని చెప్పేసి అటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారంటే తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ ఈ మొత్తం చతికిల పడిపోయింది. బీఆర్ఎస్ పార్టీని లేపేటువంటి జాగిరి పెట్టి లేపినా కానీ లేచేటువంటి పరిస్థితిలో ఇలా బీఆర్ఎస్ పార్టీ లేదు. దానికి కొస ఊపిరితోటి కొట్టుమిట్టాడుతూ ఉంది. రానున్నటువంటి పార్లమెంటు ఎన్నికలు ఈ సంబంధించినటువంటి కేసీఆర్కి ఒక సెమీఫైనల్గా చెప్పుకోవచ్చు. ఈ మ్యాచ్లో తను 2 నుంచి 5 సీట్లు కనుక గెలుచుకున్నట్టయితే ఎంతో కొంత బీఆర్ఎస్ పార్టీ నేతల్లో నమ్మకం ఉండేది. కానీ వచ్చేటువంటి పరిస్థితి కూడా తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీకి అంత సీన్ లేదన్నటువంటి వార్తలు వస్తూ ఉన్నాయి. సర్వే రిపోర్ట్లు కూడా అవే చెప్తా ఉన్నాయి. పక్కాగా ఆయనకు వచ్చేటువంటి సీట్లు కేవలం 0 నుండి 1 మాత్రమే అని చెప్పేసి మెజార్టీ సర్వేలు అయితే చెప్తా ఉన్నారు. దీనికి అంతటికి కూడా ఇప్పటికే ఏదో 14 ఏళ్ళు ఉద్యమాన్ని నడిపినటువంటి కేసీఆర్ మరి అప్పుడు ఉద్యమాన్ని నడిపిండు, ఇప్పుడు కూడా అట్లాంటి ఉద్యమం నడిపినప్పటికీ కూడా పార్టీలో కనీసం కారు పార్టీ మరి గాలిపోయి అప్పటికే టైర్లు ఊసిపోయినాయి, స్టీరింగ్ కూడా ఊసిపోయినటువంటి పరిస్థితి ఉంది. దీని అంతటికి కారణం కేసీఆర్ యొక్క కుటుంబ పాలన అనేది స్పష్టంగా అర్థమవుతా ఉంది. కేసీఆర్ పైన ఉన్నటువంటి తీవ్రమైనటువంటి వ్యతిరేకత మరి ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి నామరూపాలు లేకుండా చేసిపోయింది. మరొక పక్కన టీఆర్ఎస్ పార్టీగా మొదలైనటువంటి తన ప్రస్థానం దాని తర్వాత బీఆర్ఎస్ పార్టీగా మార్చడం ఇది పెద్ద దెబ్బగా చెప్పుకోవచ్చు. ఇంకొక పక్కన ఏదైతే కారు పార్టీకి సంబంధించినటువంటి దాంట్లో నిండుగా ఉన్నటువంటి నేతలంతా ఒక్కొక్కరుగా దిగిపోయి కారు మొత్తం ఖాళీ అయిపోయేటువంటి పరిస్థితి ఉంది. ఇంకొక పక్కన ఏదైతే బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి నేతలపైన, బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ఎంపీలపైన, సిట్టింగ్ ఎమ్మెల్యేలపైన జాతీయ పార్టీలు అయితే పూర్తి స్థాయిలో కన్నేయడం జరిగింది. ఇక రానున్నటువంటి పార్లమెంటు ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ పార్టీలో మిగిలేటువంటి నేతలు చాలా తక్కువ మంది కావచ్చు. దాంట్లో కేసీఆర్ కుటుంబం, కల్వకుంట్ల కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళు మాత్రం కేవలం 4 మాత్రమే బీఆర్ఎస్ పార్టీలో ఉండేటువంటి అవకాశం కనబడతా ఉంది. జాతీయ రాజకీయాలు చేయాలని చెప్పేసి ప్రగల్భాలు పలికినటువంటి కేసీఆర్ ఇవాళ తన సొంత రాష్ట్రంలోనే ఈ విధమైనటువంటి గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నాడంటే దేశవ్యాప్తంగా ఆయన రాజకీయాలకి ఒక పుల్ స్టాప్గానే చెప్పుకోవచ్చు. ఆయన దేశ రాజకీయాలని చెప్పేసి ఎక్కడైతే అత్యాశ పడిండో ఆ అత్యాశ ఈరోజు తన సొంత రాష్ట్రంలోనే మరి పరాజయం చవిచూసి అసలు కోలుకోలేనటువంటి దెబ్బతీయడం జరిగింది. ఇప్పుడు ఒకటేసారి ఓటమి చెందడం నిజంగా కూడా ఒక్క ఓటమిని మరి కేసీఆర్ కానీ కల్వకుంట్ల కుటుంబం కానీ మరి తట్టుకోవట్లేదు. ఆల్రెడీ ఈ పోటీలలో రాజకీయమైన ఇంకా ఏదైనా సంబంధించినటువంటి దాంట్లో గెలుపు ఓటములు అనేటివి కూడా సహజంగా ఉంటాయి. కానీ ఒక్క ఓటమిని కేసీఆర్ ఎందుకు తట్టుకోలేకపోతా ఉన్నాడు? 10 ఏళ్ళు పరిపాలించినటువంటి ఒక నియంతలా పరిపాలించినటువంటి కేసీఆర్ ఈరోజు అధికారం లేకపోవడంతో ఉక్కిరిబిక్కిరి అవుతా ఉన్నాడు. తనతో పాటు తన కొడుకు రామారావు కూడా ఉక్కిరిబిక్కిరి అవుతా ఉన్నాడు. ఇప్పటికి కూడా తన ప్రవర్తనలో కూడా ఎక్కడ కూడా అహంకారం తగ్గలేదు. తానే ప్రభుత్వంలో ఉన్నట్టు, వాళ్ళే మంత్రులు అయినట్టు, వాళ్ళ అయ్యే ముఖ్యమంత్రి అయినట్టుగా ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళ తీరు ఉంది. దీనికి నిదర్శనమే మొన్న చేసినటువంటి ధర్నాలు కావచ్చు, కేసీఆర్ పెట్టినటువంటి బహిరంగ సభలు కావచ్చు,
ఈ అన్నిటిని కూడా వాళ్ళ యొక్క అహంకారానికి నిదర్శనంగానే చెప్పుకోవచ్చు. వాళ్ళకి ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 100 రోజులు కాకముందుకే తీవ్రమైనటువంటి వ్యతిరేకతను వ్యక్తం చేస్తూ ఉన్నారు. వాళ్ళు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చడంలో కొంత టైం పట్టొచ్చు. సరే, ప్రతిపక్ష నేతలుగా ఉన్నటువంటి మీరు ఖచ్చితంగా పోరాడాల్సినటువంటి అవసరం కూడా ఉంటుంది. ఇప్పుడు ఉన్నటువంటి అధికార పార్టీ కూడా ఆ సంబంధించినటువంటి పథకాలను నెరవేర్చాల్సినటువంటి అవసరం కూడా ఉంటుంది. కానీ కొంత టైం ఇవ్వాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది. సరే, ఏదేమైనప్పటికీ కూడా ఈ రోజు జరిగేటువంటి పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి అభ్యర్థులు అయితే దొరుకుతలేరు అనేది మాత్రం స్పష్టంగా అర్థమవుతా ఉంది. సిట్టింగ్ ఎంపీలు అందరూ కూడా దూరం అవుతా ఉన్నారు. సిట్టింగ్ ఎంపీలు బయటికి వెళ్ళినటువంటి నేపథ్యంలో అక్కడ కొంతమంది కొత్త వాళ్ళకి ఛాన్స్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కొత్త వాళ్ళకు ఛాన్స్ ఇచ్చినప్పుడు కూడా ఎక్కడ కూడా గెలిచేటువంటి పరిస్థితి కనపడట్లేదు. అంతేకాకుండా కొంతమంది ఎవరైతే సిట్టింగ్ ఎంపీలు కొంతమంది దూరమైనటువంటి పరిస్థితి కూడా మనం చూసుకోవచ్చు. ఒక పక్కన ఇప్పుడు ఉన్నటువంటి చేవెళ్ళే ఎవరైతే ఉన్నారో రంజిత్ రెడ్డి కూడా నేను పార్టీలో ఉండనని చెప్పేసి ఆయన కూడా చెప్తా ఉన్నారు. ఆయన కూడా నేను పోటీ చేయను, నా వల్ల కాదు అని చెప్పేసి రంజిత్ రెడ్డి చెప్తా ఉన్నారు. ఆయన సిట్టింగ్ ఎంపీగా కొనసాగుతూ ఉన్నారు. ఉన్నటువంటి ముగ్గురు సిట్టింగ్ ఎంపీలు కూడా దూరం అయిపోవడం జరిగింది. మరో పక్కన టికెట్లు ఆశించినటువంటి నేతలంతా టికెట్ పైన పోటీ చేసినట్టయితే ఎంతో కొంత ఆశ ఉన్నటువంటి నేతలు కూడా మేము పోటీ చేయం అని చెప్పేసి కరాఖండిగా కేసీఆర్తో చెప్తా ఉన్నారు. కొంతమంది పోటీ చేసినప్పుడు కూడా ఖర్చులంతా మీరే భరిస్తే మేము బరిలో ఉంటామని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఈ అన్నింటినీ కనుక చూసుకున్నట్టయితే బీఆర్ఎస్ పార్టీ అంటే దడుచుకున్నటువంటి పరిస్థితికి ఈరోజు రావడం జరుగుతూ ఉంది. కేసీఆర్ చేసినటువంటి ఒక వ్యవహారంతో ఒక సంబంధించినటువంటి గతంలో చెప్పినటువంటి తన నిర్ణయాలు కావచ్చు, ప్రజలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కావచ్చు, దళితునికి ముఖ్యమంత్రి కావచ్చు, 3 ఎకరాల భూమి కావచ్చు, వీటన్నిటిని కూడా కేసీఆర్ ఎక్కడ కూడా అమలు పరచలేదు. రేషన్ కార్డుల జారీ లేదు. ఈ అన్నిటి కూడా చేయలేదన్నటువంటి ఉద్దేశంతో మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో ఆయనకు ఘోర పరాజయం చవి చూడడం జరిగింది. ఇప్పుడు కూడా పార్లమెంటు ఎన్నికల్లో అభ్యర్థులు కూడా దొరకనటువంటి పరిస్థితి ఈ రోజు నెలకొన్నది. ఒకవేళ అభ్యర్థులు నిలబడ్డప్పుడు కూడా గెలిచేటువంటి పరిస్థితి అయితే కనబడతలేదు. కాబట్టి కేసీఆర్ తీవ్రమైనటువంటి డైలామాలో ఉన్నాడు. ఒక పక్కన ఎమ్మెల్యేలు దూరం అయిపోతూ ఉన్నారు పార్టీకి, ఒక పక్కన ఉన్నటువంటి వాళ్ళు కూడా సహకరించేటువంటి పరిస్థితి లేదు. పక్క పార్టీల వైపు చూస్తూ ఉన్నారు. పక్క పార్టీకి సపోర్ట్ చేసేటువంటి దిశగా వాళ్ళు ఉండడం చూసి కేసీఆర్ అయితే ఉక్కిరి బిక్కిరి అవుతున్నట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది. చూద్దాం పార్లమెంటు ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది. కేసీఆర్ కుటుంబమే బీఆర్ఎస్ పార్టీలో మిగిలబోతా ఉందా, లేకపోతుంటే కేసీఆర్ కుటుంబంలో ఉన్నటువంటి హరీష్ రావు కూడా వేరే కుంపడి పెట్టేందుకు ప్లాన్ చేస్తున్నట్టుగా వార్తలు వస్తూ ఉన్నాయి. చూడాలి. వీటన్నిటి కూడా దింపేందుకు పార్లమెంటు ఎన్నికలే ముందున్నటువంటి ఎన్నికలే నిర్ణయిస్తాయి. ఆ ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీకి వచ్చేటువంటి సీట్లే రేపు బీఆర్ఎస్ పార్టీ భవిష్యత్తు ఆధారపడి ఉంటుందనేది మాత్రం సుస్పష్టం.